సీన్ ముందు నువ్వు నాకు ఇచ్చే ఇన్పుట్స్ నా చెవులోకి వచ్చి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చావు కదా, అవి నాకు ఎంతో హెల్ప్ అయింది. అలాంటిది సినిమా అంతా నన్ను ఎంతో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళావు. ఇప్పుడు స్టేజ్ మీద ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏదో పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో భయం ఏంటంటే మనం మూడో సినిమా కలిసి చేయటం, మన జర్నీ ఎక్కడ పాడవకూడదని ఎంతో ఒక పాజిటివ్ జర్నీ. సో ఇది మన మూడో సినిమా కలిసి చేయటం అని ఇది ఇంత పెద్ద హిట్ అవటం అనేది ఎంతో ఆనందంగా ఉంది చందు. ఐ ఆల్సో విష్ యూ ఆల్ ద బెస్ట్. జస్ట్ హోప్ యూ గ్రో, జస్ట్ కీప్ గ్రోయింగ్ అండ్ యూ డెఫినెట్లీ విల్. థ్యాంక్ యూ చందు. అలాగే అరవింద్ గారు గురించి, వాసు గురించి ఆల్రెడీ ముందు చెప్పాను. ఒక భయం మొదలైంది. ఇంకో సినిమా వీళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఎలా చేస్తాననేది ఒక భయం మొదలైంది. అంత కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. అండ్ ప్రమోషన్ విషయంకి వస్తే, అంటే సినిమా విషయంలో ఎంత కాంట్రిబ్యూట్ చేశారో ఆల్రెడీ చెప్పాను. బట్ ప్రమోషన్ విషయంకి వస్తే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్లాలనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. గీతా ఆర్ట్స్లో వాళ్ళు చేసే ప్రమోషను, వాళ్ళు ఇచ్చే మా సపోర్టు, రెండో రోజుకే సినిమా రిలీజ్ అయిన రెండో రోజుకే థియేటర్కి తీసుకెళ్ళి జనాల్లోకి తీసుకెళ్ళాడు వాసు. అండ్ అది ఎంతో హెల్ప్ అయింది. ఆ ఆడియన్స్ వాళ్ళు రెస్పాన్స్ చూడటం, వాళ్ళ ఉత్సాహం చూడటం నాకు ఎంతో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ ఆ ఎంకరేజ్మెంటే నాకు ఒక 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 బూస్ట్ లాగా. ఎందుకంటే ఇంకా 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 ఎన్నో పాత్రలతో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి, ఇంకా ఎంతో కష్టపడాలనే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఆ ఎంకరేజ్మెంట్ వచ్చింది అలా ఆడియన్స్లోకి వెళ్ళటం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు అండ్ వాసు. నిజంగా ఎంతో ధైర్యం ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అన్నారు ఫిబ్రవరి ఏంటి అన్సీజన్, అది థియేటర్స్కి రారు, ఇది అది అనేది. బట్ అరవింద్ గారు ఆ డేట్ మీద స్టిక్ ఆన్ అయ్యారు. లేదమ్మా, ఈ సినిమాకి ఇదే కరెక్టు, డోంట్ వరీ అని. అండ్ ఈ విషయంలో కూడా మన తెలుగు సినిమా ప్రేక్షకులకి థ్యాంక్ యూ చెప్పాలి. సినిమా లవర్స్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకుల తర్వాతే. ఏ సీజన్లో అయినా, ఏ డేట్లో అయినా మనం ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే ఎలా ఆదరిస్తున్నారో మీరు మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా రాక్ స్టార్ డిఎస్పి, నిజంగా చందు అన్నట్టు ఈ సినిమాని పూర్తిగా అర్థం చేసుకున్న ఏకైక క్యాండిడేట్ మన టీంలో దేవియే, 100% నిజంగా. ఎందుకంటే నేను ఫస్ట్ కాపీ చూసినప్పుడు మీరు ఆ బుజ్జి తల్లి పాట ఇంకో వర్షన్ ఇచ్చారే ఆ క్లైమాక్స్ సీన్కి, అది నిజంగా నో వన్ కుడ్ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ బెటర్ అండ్ యు ఆర్ ఇన్ ద ఫిల్మ్ దేవి. అండ్ నేను దేవితో దేవి స్టూడియోకి కూడా 2-3 సార్లు వెళ్ళాను మాట్లాడడానికి. నేను ఏదో సాంగ్స్ గురించి మాట్లాడదామని అక్కడికి వెళ్తే దేవి సినిమా గురించి ఎంత మాట్లాడుతూ ఉన్నాడో నాకు నిజంగా నా క్యారెక్టర్ గురించి ఇంకా ఎన్నో ఇన్పుట్స్ వచ్చినాయి. హీ ఈజ్ సో మచ్ ఇన్ టు ద ఫిల్మ్. అండ్ అలాగే మా డాన్స్ రిహర్సల్స్కి వచ్చి ఆయన ఎనర్జీ మాతో షేర్ చేసి ప్రతి ఈవెంట్లో ఆయన స్టేజ్ మీద ఎంతో ఎనర్జీ మాకు ఇస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ దేవి. అండ్ మీరు అన్నట్టు అక్కినేని ఫ్యామిలీ. అలుగురు ప్రేమ కోసమే జీవితం, మగాడితో ఆడదానికేలా ప్రేమించాను దీన్నే, కాదంటోంది నన్నే, మహాసుందరాంగునే అలుగురు ప్రేమ కోసమే జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. అందరూ పాడాలి వెనకాల. కమాన్. ఉంగరాల జుట్టు వాణ్ణి, ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంధ్య కలిగినోణ్ణి, చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి, అక్కినేని నిన్ను కోరుకుంటే చెత్తనేరమా, నాకన్నా నీకున్న తాకీదు లేదమ్మా, నా ఎత్తు నా బరువు నీ కన్న మోరమ్మ,
నేనంటే కాదన్న